హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌరవ్ కిచెన్. జనరల్గా మనం వెకేషన్స్ వేసేటప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళారంటే ఆ ప్లేసెస్కి అక్కడ చుట్టుపక్కల ఏం చూశారు, ఎక్కడ స్టే చేశారు, బడ్జెట్ ఫ్రెండ్లీ ఐడియాస్ ఏవైనా ఉంటే తెలుసుకుందామని మనం ఎంతో ఉత్సాహంగా ఉంటాం కదా. నేను ఇవాళ అలాంటి ఒక ప్లేస్ ఫ్యామిలీస్తో వెళ్ళి మస్ట్ అండ్ షుడ్గా చూడాల్సిన ఒక ప్లేస్ రికమెండ్ చేస్తున్నాను అనమాట. గ్లాస్గో నుంచి 3.5 hours బై కార్ డ్రైవ్ వెళ్తే టర్రిఫ్ అన్న ప్లేస్లోని షెఫర్డ్స్ లాక్ గ్లాంపింగ్ అన్న ప్లేస్ గురించి ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం అనమాట. అయితే booking.comలోని ఈ ప్లేస్కి ఆల్మోస్ట్ 9.5 కంట పైనే ఉందండి రేటింగ్. సో అక్కడ అకామిడేషన్స్ కూడా చూస్తే చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉన్నాయన్నమాట. మనం ఫస్ట్ టైం యర్ట్ అన్నది బుక్ చేసుకున్నాం. యర్ట్ అంటే ఏంటంటే ఇదిగోండి చూసారు కదా, అదే మనం స్టే చేసిందనమాట. అంటే అవుటర్ సైడ్ అంతా టెంట్ ఉంటుంది, ఓకే, లోపలంతా కూడా వుడెన్ స్ట్రక్చర్తో సపోర్ట్ అవుతుంది. ఈ యర్ట్ అన్నది మన కిందన వాటర్ మీద జస్ట్ ఒక డెక్ లాంటి సపోర్టింగ్ది వేసి కన్స్ట్రక్ట్ చేశాడనమాట. ఓకే, మనం బుక్ చేసుకుంది ఎలాగా అంటే ఒక డబుల్ బెడ్ అండ్ 2 సింగిల్ కాట్స్, అంతా కూడా ఒక దాంట్లోనే. ఇందాక నేను చెప్పాను కదా లోపల వుడెన్ స్ట్రక్చర్ అని, ఇదిగోండి చూసారా, అలాగా అల్లికలాగా మొత్తం వుడెన్ స్ట్రక్చర్కి మధ్యలోని అటు ఇటు వేసి ఆ టెంట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడనమాట. ఓకే, ఇందులో వీడి కిటికీలు కూడా ప్రొవైడ్ చేశాడండోయ్. ఆ పైన చూస్తే మొత్తం అంతా గ్లాస్ అండి. రాత్రిపూట అయితే ఫుల్ స్టార్స్ అనమాట. మనం పడుకునేటప్పుడు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సెంటర్లో పూల్ ఉంది కదా, దాని కిందన ఫైర్ పిట్ లాగా ఇచ్చాడు. అక్కడ మనం రాత్రిపూట ఫైర్ అది వేసుకున్నాం. ఎందుకంటే దీనికి ఎక్కడా కూడా హీటర్స్ లేవండి, ఫైర్తోనే అది రూమ్ అంతా వేడి చేసుకోవాలన్నమాట. అయితే ఈ బయట నుంచి చూస్తే మన దగ్గర నుంచి చూసారా, మేము తర్వాత వాక్ వస్తే ఆ గ్లాంపింగ్లోని బ్యూటిఫుల్ వ్యూ అండి. అసలు మొత్తం అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ ఉన్నాయి. పిల్లల కోసం ప్లే పార్క్ ఉంది, అక్కడ ఫిషింగ్ చేసుకోవడానికి ఉంది, మామూలుగా గ్రౌండ్ అది ఉంది, ఫార్మ్ యానిమల్స్ ఉన్నాయి. మా వాళ్ళైతే అసలు ఎక్కడా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయాం, ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ ఆ ఫార్మ్లో యానిమల్స్ ఉన్నాయని అన్నారు కదా, వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ పిల్లలు లేచే టైంకి అక్కడ ఒక ట్రాక్టర్ లాంటిది వచ్చింది. ఆ ట్రాక్టర్ మీద మొత్తం అంతా కూడా వాళ్ళ ఫార్మ్లో ఉన్న యానిమల్స్ అన్నీ కూడా చూపించారు. సో పిల్లలకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది. నైట్ టైం అండి అసలు హైలైట్ అనమాట. అదే ఇందాక నేను చెప్పాను కదా ఫైర్ పిట్, ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ ఏంటనుకుంటున్నారు, థండర్స్ అండ్ లైట్నింగ్ అనమాట. మేము వెళ్ళిన వేళ విశేషం అనమాట. అక్కడ ఎల్లో వార్నింగ్ ఇచ్చాడు. రాత్రిపూట అయితే ఆ గాలులు అనుకుని ఆ టెంట్ ఎగిరిపోతుందో అసలు ఏంటో పరిస్థితి అర్థం కాలేదు, కానీ చాలా స్ట్రాంగ్గా కట్టాడండి. అండ్ నెక్స్ట్ డే లోకల్స్ని అడిగితే ఇక్కడ దగ్గరలో ఎక్వేరియం ఉంది, బాగుంది అంటే మేము వెళ్ళాము. అండ్ ఈ ఎక్వేరియం ఏంటంటే నార్త్ సీకి పక్కనే ఉందన్నమాట. ఇక్కడ మనం కరెక్ట్గా మార్నింగ్ టైం వెళ్ళాం కదా, వాళ్ళ దగ్గర 2 సెషన్స్ ఉన్నాయన్నమాట డేలోని. అంటే పిల్లలకి ఫిష్ టచ్ చేసి అలాగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే సెషన్ లాగా ఉందన్నమాట. ఇక్కడ ఎక్వేరియంస్లోని పిల్లలకి ఇలా మ్యాప్స్ ఇస్తారండి. సో ఎక్కడికక్కడ మనం ఫిష్ చూసి అదో టిక్ చేసుకుని అదొక ఎక్సర్సైజ్ అనమాట. మనిషి అంటకుండా వాళ్ళ మానాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇది హైలైట్ అండి. అసలు మేమైతే మాత్రం ప్లాస్టిక్ కంప్లీట్లీ అవాయిడ్ చేస్తున్నాం. బయటకు వెళ్ళినప్పుడు మా ఓన్ యూటెన్సిల్స్ మేము పట్టుకెళ్తాం వాష్ చేసుకునేటట్టుగా. ఈ ఫిష్ చూడండి, భలే శాండ్ కలర్ గ్లిటరీ ఫిష్ అనమాట. అసలు కిందన ఇసుకో తెలియలేదు, ఫిషో తెలియలేదు. నేను ఈ ఫిష్ లాంటిది మాత్రం ఇది ఇక్కడే చూడడం. మేము అలాగ మొత్తం అన్నీ డిఫరెంట్ యానిమల్స్ అవన్నీ చూసుకుంటూ అలాగా బయలుదేరి మెల్లమెల్లగా వాటి గురించి మాట్లాడుతూ వెళ్ళాం. ఇది చూసారా, ఇవి షార్క్ తలక ఎగ్స్ అనమాట. మా వాడికి మహా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అక్కడే చాలాసేపు ఉన్నాడు. మొత్తానికైతే ఆ ఇంటరాక్టివ్ సెషన్కి వచ్చామండి. సో అక్కడున్న అతను భలే ఎక్స్ప్లెయిన్ చేశారులేండి, ఏ మాటకా మాట. సో స్టార్ ఫిష్ అని, తర్వాత మళ్ళీనేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాబ్స్ అన్నీ కూడా టచ్ చేసి వాటి గురించి చెప్పే ఎక్సర్సైజ్ అనమాట. జనరల్గా మా వాడు ఏది టచ్ చేయడు, కానీ ఫస్ట్ టైం అనమాట వాడు కూడా కొంచెం టచ్ చేసి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. సో పిల్లలకి ఈ సెషన్ అయితే మాత్రం చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా నైస్గా అనిపించింది అనమాట. అక్వేరియం చిన్నదే అయినా వాళ్ళు మెయింటైన్ చేసే విధానం, చెప్పిన విధానం బాగుంది. ఇదండి బయటకు వచ్చేసరికి అసలు నేను యూకేలో ఎక్కడా కూడా అలలు చూడలేదు. ఇది సీ కదా, అసలు ఎక్కడా తగ్గలేదనమాట. అందులో నేను చెప్పాను కదా మేము ఎల్లో వార్నింగ్ టైంలో వచ్చామని. సో ఫుల్ హోర్గా ఉందన్నమాట మొత్తం ఆ సీ అంతాను. అక్కడ కొంతసేపు అక్వేరియం పక్కనే ఉండి కొంతసేపు అదంతా చూసి మా వైజాగ్ బీచ్ని బాగా మిస్ అయ్యి మన బీచ్ ఇంకా ఇంతకన్నా బాగుంటుందని బాగా కబుర్లు చెప్పుకొని అక్కడి నుంచి మన నెక్స్ట్ ప్లేస్కి బయలుదేరాం. మన నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే లైట్ హౌస్ మ్యూజియం అండి. చిన్నప్పుడు మా
మమ్మీ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం అండి భీమిలీలోని. అక్కడ ఒక లైట్ హౌస్ ఉండేది. ఆ లైట్ హౌస్ నేను ఎప్పుడు బయట నుంచి చూడడమే కానీ ఎప్పుడు లోపలికి వెళ్ళి చూసింది ఎప్పుడూ లేదు. అప్పటి నుంచి ఉన్న కోరిక, అసలు లైట్ హౌస్ లోపల ఎలా ఉంటుందన్న కోరిక ఈ లైట్ హౌస్ మ్యూజియం వచ్చాక తీరింది. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఒక చిన్న గిఫ్ట్ షాప్ ఉందండి. ఇదేంటంటే మనం చేతిలో పెట్టుకుంటే మన ఒంటి తలకు వేడి పట్టి ఆ లిక్విడ్ పైకి వెళ్తుందనమాట. నా చేతులు బాగా చల్లగా ఉన్నాయి బయట వెదర్ వలన. అసలు అది చాలాసేపు పట్టిందనమాట ఆ మొత్తం బాల్ అంతా ఫిల్ అవ్వటానికి. ఇది రూమ్ టెంపరేచర్ చూపించి చిన్ని లైట్ హౌస్ సువినీర్ ఇది ఇక్కడ తీసుకున్నాం. అండ్ ఈ లోపలికి వెళ్ళాక భలే ఇన్ఫర్మేటివ్గా అనిపించింది. అంటే పిల్లలకి మనం చెప్పడానికి ఒకప్పుడు లైట్ హౌసెస్ ఎలా ఫంక్షన్ అయ్యేవి, ఎలా ఉండేవి, ఇప్పుడు కరెంట్ లైట్ హౌసెస్ ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారు, ఎలాంటి టైప్ ఆఫ్ టూల్స్ వాడుతున్నారు, ఇలాంటి మొత్తం ఒక ఇన్ఫర్మేటివ్ సెషన్గా ఉంది. మనం జనరల్గా ఇంత చెప్పడానికి చూపించడానికి అవ్వదు కదా. సో పిల్లలకే కాదు, నాకు కూడా బీయింగ్ అన్ అడల్ట్ నాకు కూడా ఇది వర్త్ ఇట్ అని అనిపించింది అనమాట. సో మ్యూజియం అంతా మాకు మొత్తం తిరగడానికి ఒక అరగంటలో మనం తిరిగేసాం అనమాట. మేము మ్యూజియంతో పాటు లైట్ హౌస్ చూసే టూర్ కూడా బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మ్యూజియం అయిపోయాక మనం ఇప్పుడు అక్కడికి బయలుదేరుతున్నాం అనమాట. అది పక్కనే ఉంది. సో బయట అంతా అసలు చాలా గాలండి అసలు. ఇది ఆ లైట్ హౌస్ మ్యూజియం లోపలికి పైకి వెళ్ళే స్టేర్ కేస్ అదే అనమాట. ఆ టూర్లోని మాతో పాటు ఒక 10 మంది దగ్గర ఉన్నారు, 10-15 మంది వరకు ఉన్నారు. సో అతను చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఇది ఒక రాజు తాలూకా ఒక కోట అనమాట. ఆ కోటలోని హయ్యెస్ట్ పాయింట్ దగ్గరికి లైట్ హౌస్ ఒకప్పుడు ఎలా ఉండేది, అక్కడ ఒక మనిషి పడుకోవడానికి ప్రొవిజన్ అది ఎలా ప్రొవైడ్ చేశారు, వాళ్ళు అసలు కుకింగ్ అది ఎలా చేసుకునేవారు ఎట్సెట్రా అంతా కూడా డీటెయిల్స్ చెప్పుకుంటూ వచ్చారనమాట. మా పిల్లలకి ఇది ఎంత బాగా నచ్చిందంటే అసలు లైట్ హౌస్ అన్నది ఒకప్పుడు ఇంత కష్టపడేవారా, ఇలా ఆయిల్ వేసి ఇలాగ దీపాలు వెలిగించేవారా, ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా చూడాల్సి వచ్చేదా, లేకపోతే షిప్స్కి వాటికి రూట్ తెలియదు కదండి. ఇప్పుడంటే మనకి జీపీఎస్ వచ్చేసింది, ఇప్పుడంటే టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయిపోయింది కదా. ఒకప్పుడు షిప్స్కి వాటికి ఎలాగా లైట్ హౌస్ మీద డిపెండ్ అయ్యేవారు. ఇది లోపల ఉన్న మెకానిజం అనమాట. అది ఎలాగ తిరుగుతుంది ఏంటి అన్నది ఆయన ఒక డీటెయిల్డ్గా చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇప్పుడు ఈ రౌండ్ తిరుగుతుంది కదా, ఆ పైన చూడండి మీకు కనిపిస్తుందా. ఇప్పుడంటే ఇలా బల్బు లాంటిది పెట్టేశారు, కానీ అక్కడ వేరే నగిషీలు కూడా ఉన్నాయన్నమాట. ఆ లోపలంతా కూడా మనకి దీపపు సెమ్మెల్లాగా కొంచెం థిక్గా ఉన్న వాటిలోంచి బోల్డ్ రకాలు ఒక 24 ఎన్నో దీపాలు వెలిగిస్తే ఆ పక్కనున్న మిర్రర్స్ లేదా గ్లాస్లోంచి అది బయటికి కనిపించేది అన్నట్టుగా మొత్తం అంతా ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అయితే ఇదంతా అయిపోయింది కదా. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వెదర్ అది ఎలా ఉంది ఏంటి అన్నది కూడా చూసుకునేవారు కదా ఈ లైట్ హౌస్ దగ్గరకు వచ్చినప్పుడు. ఇది మనకి హయ్యెస్ట్ పాయింట్ అండి లైట్ హౌస్కి. బయటకు వచ్చి చూడండి అంటే అదేమి గాలండి బాబు. మా వాడిని అయితే గట్టిగా పట్టేసుకున్నాను నేను, గాలికి ఎగిరిపోతాడేమో నాకు డౌట్ వచ్చింది. చాలా విపరీతమైన గాలి. వెకేషన్ అన్నది మనం ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైమే కాదు, వాళ్ళకి ఇచ్చే మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అక్కడ మనం ఇంట్లో కుక్ చేసుకోవడానికి చక్కగా ఉంది. గ్లాంపింగ్, మేము లోకల్ ఫుడ్ ట్రై చేసాం, కంట్రీ సైడ్ తిరిగాం. డెఫినెట్లీ రికమెండ్ అండి. మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఆ లైక్, కమెంట్, షేర్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.